హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. దిస్ ఇస్ శ్రీలక్ష్మి. ఈరోజు వచ్చేసి నేను మామిడికాయ చారు పెడుతున్నానండి. షింక్లో అంట్లు చూసారండి ఎన్ని ఉన్నాయో. రోజు ఈ అంట్లు కడగడం మాత్రం తప్పట్లేదు. దీనికి కూడా మెషిన్ వచ్చింది, కానీ అందులో కూడా ఫస్ట్ మనం క్లీన్ చేసే పెట్టాలి కదా. ఆ మాత్రం దానికి ఎందుకులే అని చెప్పేసి నేనే ఇంకా తోమేస్తున్నాను, లేకపోతే అది మిషన్ తీసేసుకుందును. ఇంకా అందులో కూడా కొంచెం క్లీన్ చేసేసి అప్పుడు పెట్టాలంటండి. అది కూడా కొన్నే తోముతుందంట. సో ఇంకెందుకండి ఆ మాత్రం దానికి 20,000 ఎంతో పెట్టి కొనేది ఎందుకులే అని చెప్పేసి ఇంకా చేతితోటే తోమేస్తున్నాను. మామిడికాయ చారుకి ఇదిగోండి అంత చింతపండు వేసాను. అంత చింతపండు వేసినాక ఇదిగోండి మనం మామిడికాయ తురుము వేసుకున్నాం కదా. సో మనం ఇంక దీన్ని ఏం చేయక్కర్లేదు, జస్ట్ ఇదిగోండి కొంచెం వేస్తే చాలు. ఆల్రెడీ నేను పులుపు వేసేసాను కదా. సో దీనికి ఇంత అయితే సరిపోతుంది. ఇదిగోండి ఇది వేస్తున్నాను. ఇదిగోండి ఈ ఉల్లిపాయ సరిపోతుంది, ఇందులోకి వేసేసాను. సో వీటిని ఇందులోకి 1 స్పూన్ ఉప్పు వేసేసానండి. సో వీటిని ఇలాగ మరగనివ్వాలి. ఇది మరిగాక తాలింపు వేసుకోవాలి. నేనండి లోపు దొండకాయ ఫ్రై చేస్తున్నానండి. దీని కాంబినేషన్ వచ్చేసి దొండకాయ ఫ్రై చేస్తున్నానండి. సో నేను దొండకాయ ముక్కలు కోసుకుంటాను ఇది మరిగే లోపు. అండ్ దొండకాయ ముక్కలు అయిపోయినాక అంట్లు తోముకోవాలి. నేను దొండకాయలు కోసుకునేలోపు నా చారు కంప్లీట్ అయిపోయిందండి. సో ఇలా పుల్లగా బాగానే ఉంది, బట్ మా పిల్లలు పులుపు ఇష్టపడరు అంతగాన. సో అందుకనేసి నేను బెల్లం ముక్కేస్తున్నానండి. మీకు పుల్లగా కావాలంటే ఇలాగే ఉంచేసుకోవచ్చండి. నేను మాత్రం బెల్లం ముక్కేస్తున్నాను. సో దీన్ని తాలింపు వేసేస్తే మన మామిడికాయ చారు కంప్లీట్ అయిపోతుందండి. అండ్ నేను పక్కన మూకుడు పెట్టుకున్నానండి. సో దొండకాయ ఫ్రై కూడా చేసేద్దామనేసి దొండకాయ ఫ్రై చేసే మూకిట్లోనైనా తాలింపు కూడా పెట్టేసానండి చారుకి. సో 2 గిన్నెలు అవ్వకుండా 1 గిన్నె అయిపోతుంది అనమాట. సో ఇక్కడ నేను తాలింపు వేసేసుకున్నానండి. జీలకర్ర, ఆవాలు, కరివేపాకు, ఇంగువ కంపల్సరీ వేసుకుంటానండి. పులుపు అన్నిటిలోనూ తాలింపుల్లోనూ నేను ఇంగువ వేసుకుంటానండి. సో బాగుంటుంది స్టమక్ కూడా. సో అందుకనేసి నేను కంపల్సరీ ఇంగువ యూజ్ చేస్తాను. దీన్నే యూజ్ చేస్తానండి ఎప్పుడూను. ఇదిగోండి మన వేడివేడి మ్యాంగో రసం రెడీ అయిపోయిందండి. సో ఇదిగోండి మా మ్యాంగో రసం అండి. ఇది మీకు కూడా నచ్చింది అనుకుంటున్నాను. ఇప్పుడు దొండకాయ ఫ్రై చేసుకుంటానండి. ఈరోజు నాకు ఒక కామెంట్ వచ్చిందండి, ఎప్పుడు ఫుడ్ వ్లాగ్స్ అయినా ఇంకేమైనా డిఫరెంట్గా పెట్టు అని చెప్పేసి నాకు మెసేజ్ వచ్చిందండి. మరి హౌస్ వైఫ్ అందులోనూ మిడిల్ క్లాస్ హౌస్ వైఫ్ అంటే వంటలు, పని అండ్ పిల్లలు ఇవే కదండి రొటీన్గా ఉండేవి. అది కాకోకుండా నా వీడియోస్లోన అప్పుడప్పుడు బయటికి అవుటింగ్స్కి వెళ్తున్నాము, ఆ వీడియోస్ కూడా పోస్ట్ చేస్తున్నాను. అండ్ నేను వండుకునే కొంచెం డిఫరెంట్గానే ఉంటున్నాయని అనుకుంటున్నాను నేను వంటలు. సో ఆ వంటలన్నీ మీకు చూపిస్తున్నాను. అండ్ అలాగే మా ఇంట్లో ఎలా ఉంటుందో రోజత్మాను ఎలా ఉంటుందో కూడా చూపిస్తున్నాను. ఇలా డిఫరెంట్గానే కాన్సెప్ట్గానే చేస్తున్నాను కదండి. అండ్ నేను బయటికి అవుటింగ్కి వెళ్ళిన వీడియోస్కి పెద్దగా లైక్స్ రావట్లేదండి, బట్ ఇలా వంటలు ఇవైతేనే బాగా ఎక్కువ వస్తున్నాయి మెనూకి. సో అందుకనేసి నేను ఎక్కువగానే వంటలకే ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తున్నాను. సో కామెంట్ చేసేటప్పుడు ప్లీజ్ కొంచెం చూసుకుని చేయండి. నేను ఈ వంటలకైతేనే ఎక్కువ కామెంట్స్ వస్తున్నాయి, లైక్స్ వస్తున్నాయి అని చెప్పేసి నేను దీనికైనా ప్రిఫరెన్స్ ఎక్కువ ఇస్తున్నానండి. లేకపోతే నాకు వేరే అవుటింగ్స్ ఇంకా చాలా వీడియోస్ ఉంటాయండి, వాయే చూపించను. మా వైజాగ్లో చాలా బాగుంటుందండి, డిఫరెంట్ లొకేషన్స్. అండ్ వైజాగ్ వరకు అక్కర్లేదు, మా ఏరియాలోనే చాలా ఉంటాయండి. కానీ అవన్నీ తీస్తే పోస్ట్ చేస్తే పెద్దగా ఇష్టపడట్లేదండి. సో అందుకనేసి ఇవి మట్టుకే తీస్తున్నాను నేను. సో ప్లీజ్ అవన్నీ కొంచెం చూసుకుని కామెంట్స్ చేయండి. హౌస్ వైఫ్ అంటే ఇంతే కదండి, మిడిల్ క్లాస్ హౌస్ వైఫ్ అంటే ఇవే ఉంటాయి కదండి రోజున, ఇంకేముంటాయి. కాకపోతే నేను ఇంకా కొన్ని యూస్ఫుల్ టిప్స్ కూడా పెడుతున్నానండి. ఇంకా నెక్స్ట్ నుంచి మీరు ఆ యూస్ఫుల్ పెట్టమంటున్నారు కాబట్టి ఇంకా నా దగ్గర మా బాబుగాడి నేను చాలా డిఫికల్టీస్ ఫేస్ చేశాను. మా బాబుగాడి స్కానింగ్స్ చాలా టెన్షన్ ఫేస్ చేశాము. అండ్ చాలా ఎనామలీ స్కాన్ అని చాలా స్కాన్స్ కూడా పెట్టాము. లేకపోతే ఇంకా మా బాబుగాడి పెడతాను చూడండి, రేపటి నుంచి స్టార్ట్ చేస్తాను. ఓకే అండి, చూడండి మా దొండకాయ ఫ్రై కూడా ఇలాగా నేను స్టార్ట్ చేసుకుంటున్నానండి.
కుకింగ్స్ అవే అని చెప్పేసి నా వీడియోస్ చూడడం ఆపేయకండి. నేను ఇంకా కొంచెం డిఫరెంట్గా ఆలోచించి ఇంకా ఏమైనా ట్రై చేస్తాను. నా చూస్తూ ఉండండి వ్లాగ్స్. ప్లీజ్ అండి నాకు సపోర్ట్ చేయండి, నాకు ఛానల్ని సపోర్ట్ చేయండి. ఓకే అండి, ఇదిగోండి ఈరోజు చారు వైట్ రైస్ అండ్ దొండకాయ ఫ్రై అండి ఈరోజు నేను ఇలా చేస్తున్నాను. అండ్ రేపటి నుంచి ఇంకొంచెం డిఫరెంట్గా ఆలోచించి ఇంకేమైనా ట్రై చేస్తానండి. ఓకే అండి, హ్యావ్ ఎ గుడ్ డే, బాయ్.